ప్రతి ఒక్క హిందువుతో పాటు ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని చెప్పారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 తాండవం సినిమాను బండి సంజయ్ వీక్షించారు. అఖండ 2 సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. సంచలనాలకు మారు పేరు బోయపాటి శ్రీను అని అభివర్ణించారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారని, పరమేశ్వరుడు ఆవహించడంతో ఈ సినిమా చేసినట్లు ఉన్నారని తెలిపారు. ఇక కమర్షియల్ హంగులకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ తీసిన సినిమా అని కొనియాడారు. సనాతన ధర్మం గురించి సినిమా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలన్నారు. ఈ దేశం పైన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నా తట్టుకొని నిలబడిందంటే దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమేనని బండి సంజయ్ అన్నారు. చూడడం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారు పేరు ఇలా బోయపాటి శ్రీను గారు. అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో మూవీ తీయడము, నిజంగా వారికి ఆలోచన ఎట్లొచ్చిందో, నిజంగా పరమేశ్వరుడే వాళ్ళు కూడా లీనమై వారితో తీయించడని నేను అనుకుంటున్నా. మూవీ చూసిన తర్వాత ఆవహించారు. కావున సినిమాలు ఎవరిగా కమర్షియల్గా తీస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ఆలోచన. అది చాలామంది తీయాల్సిందే కూడా. కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు. ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి చూస్తే నువ్వు అందరు చూస్తారా, చూడరా, దీని మీద ఏమవుతుందో అని చెప్పి చాలా ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ 2 ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి. ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి. ఈ సంస్కృతి సాంప్రదాయం మీద దాడులు జరిగినాయి. కానీ అన్నింటినీ తట్టుకొని ఈ దేశం ఈరోజు నిలబడ్డదంటే, ఈ దేశ ప్రజలు నిలబడ్డదంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర చెప్తున్నాడు. కానీ చాలామంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇలా అఖండ 2 ద్వారా ఆ చరిత్రను, భారతదేశ చరిత్ర, నిరంతర చరిత్ర అనేది చూపెట్టే ప్రయత్నం చేశారు. చాలా గొప్ప విషయం. అందుకే బార్డర్లో దేశాన్ని సైనికులు రక్షిస్తే ఈ దేశ ప్రజలు మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. దీన్ని ఇంకొక వాస్తవ విషయం చూపెట్టారు. అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా తప్పే. అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించిన వాడే నిజమైనటువంటి దేశభక్తుడు, ధర్మరక్షకుడు అనే విషయాన్ని కూడా చూపడం జరిగింది. వాళ్ళ డ్రగ్స్ విషయంలో కూడా సినిమా స్టార్టింగ్లోనే ఈరోజు దేశాన్ని పట్టి పెడుతున్నటువంటి ఒక సమస్య డ్రగ్స్. దాని గురించి మూవీ స్టార్ట్ చేసి ఇవాళ సనాతన ధర్మం వైపు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలా నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మామూలుగా తెలుసుకోవడము, వినడం కంటే అఖండ 2 చూడడం ద్వారా ఇవాళ మనం నిజంగా మన లోపల మనం ఇన్నోళ్ళు పొరపాటు చేసినాం, ఇన్నోళ్ళు ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోయినాం, ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయినాం, ధర్మానికి ఆపద వచ్చినా కష్టం వచ్చినా నేను చూడనట్టు నాకెందుకులే అని వివరించడం చాలా తప్పు. ఇన్ని రోజులు నా జీవితాన్ని, నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. అఖండ 2ను ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. దాని బోయపాటి శ్రీను గారి యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్లో తమన్ గారి యొక్క ఆ సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ అద్భుతం ఉంటుంది. ఇక బాలకృష్ణ గురు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అనేక కాలేజీలో కానీ, స్కూళ్ళల్లో కానీ, ఫంక్షన్లో కానీ అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు, రేపు ఏం చేద్దామనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు, కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని
మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అటువంటి గొప్ప నటుడు బాలకృష్ణ గారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈ సినిమాటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే మొత్తం లీనపైనమైపోయినాం అందరం కూడా. బోయపాటి సీనియర్ వారి యొక్క డైరెక్షన్ అంటేనే చాలామంది భయపడతారట. ఎందుకంటే వారు అన్నిటికీ తెగించి షూటింగ్ తీస్తారు, దేనికి భయపడకుండా ధైర్యంగా షూటింగ్ తీస్తారు, ఎక్కడ కాంప్రమైజ్ కారు. కాంప్రమైజ్ అనేది వారి డైరెక్షన్లో ఉండదని చెప్పి సినిమా మొత్తం చర్చించుకుంటూ ఉంటారు సినిమా రంగంలో. నిజంగా ఇవాళ చూసినాక వాస్తవం అనిపిస్తుంది నాకు కూడా. కాబట్టి ఇటువంటి సినిమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించేటువంటి ఆలోచన సమాజానికి అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకుంటూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.